ఫ్రెండ్స్ డెమో చూశారు కదా, మీకు ఇంకో డెమో చూపించాను, వేరే బీజిఎం పెట్టాను, చాలా బాగా సెట్ అయింది. అది నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ డెమో చూడండి. ఇంకోటి ఫ్రెండ్స్ మంగళవారం మూవీ మ్యూజిక్ ఉంటుంది, చాలా బాగా సెట్ అయింది. మీరు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. బాయ్స్ కోసం ఈ బీజిఎం యూజ్ చేయండి, ఇంతకుముందుది గర్ల్స్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి టైప్లో చేయమని అన్నారు, కొంచెం ఫాస్ట్ ఎఫెక్ట్ తోటి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో నేను ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి, ఒక టెంప్లెట్ లాగా, కాబట్టి చూసి చేసుకోండి ఈజీగా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ నేను మీకు ప్రాజెక్ట్ మొత్తం ఇచ్చాను, ఇందులో నేను అసలు ఎడిటే మీకు చెప్పను. ఓకే, మ్యాక్సిమం ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. రెండు మీకు డెమోలో చెప్పాను కదా, ప్రియాంకది ఒకటి ఉంటుంది, ఇంకోటి బాయ్స్ కోసం మంగళవారం మూవీ బీజిఎం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ నేనైతే మీకు కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాను, కావాలంటే కలర్ గ్రేడింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఇక్కడ చూసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ బై బీజిఎం అని ఉంది, ఫుల్ ప్రాజెక్ట్ ప్రియాంక అని ఉంది. గర్ల్స్ కోసం చేసుకోవాలని అనుకుంటే ఈ ప్రియాంక వీడియో అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది చెప్తాను ఫస్ట్, అది చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే చాలా ఈజీగా అయితే ప్లే అవుతుంది. ఓకే, మీరు ఫోటో రీప్లేస్ పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడనే మీరు ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఆ ప్రాబ్లం ఏందనేది చెప్తాను మీకు. ఓకే, మీరు ఫోటో ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో ఉంది. ఓకేనా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఫోటో రీప్లేస్ నార్మల్ ఫోటోనే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ ఫోటో అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని రీప్లేస్ పెడదామని అనుకుంటున్నా కాబట్టి పెడుతున్నా చూడండి. ఓకే, ఇక్కడ రీప్లేస్ పెట్టుకుంటే ఆ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్లో అంటే ఇలాగైతే వస్తుంది, కాబట్టి అక్కడనే మీకు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు ఫుల్ స్క్రీన్లో చేద్దామని అనుకుంటే ఇదైతే ట్రై చేసుకోవచ్చు. ఫోటో అనేది ఎందుకు అలా అవుతుందంటే నేను ఫోటో యాడ్ చేసిన కదా, నేను ఫోటో యాడ్ చేసింది ప్రతి ఒక్కటి రొటేట్ చేసి పెట్టిన. ఓకేనా, ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ అయితే ప్రతి ఒక్క ఫోటో 90 డిగ్రీస్ రొటేట్లో అయితే ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఫోటోకి మ్యాచింగ్ కరెక్ట్గా సెట్ కావాలని అనుకుంటే ఒక ప్రాసెస్ చేయండి. ఏంటంటే కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1080p వర్సెస్ 2340 పెట్టి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, నార్మల్ ఫోటోని పెడదాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి నేనైతే 90 డిగ్రీస్ అయితే రొటేట్ మైనస్ చేస్తున్నా. చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నా. కొంచెం మిర్రర్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలాగైతే పెడుతున్నాను చూడండి, ఈ సైజులో అయితే పెట్టాను నేను. ఇదైతే ఫుల్ స్క్రీన్లో పైన సేరేక్ అని ఉంటుంది, కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNGలోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మూవీ స్టిల్ ఉండొచ్చు, ఫోటో స్టిల్ ఉండొచ్చు, ప్రతి ఒక్కటి ఇలాగైతే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం, నేను ఒకటే కట్ చేసిన, మీరు మిగతాది కట్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు కట్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. సెట్ అయిపోయింది, చూస్తున్నారు కదా, ఇలాగైతే కట్ చేసుకోవాలి మీరు, కాబట్టి మీకు బాగా సెట్ అవుతుంది. అది ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, మీకు అర్థమైందని అనుకుంటున్నా, కాబట్టి నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఓకే, ఎందుకు అలా చేసిన అంటే నేను ల్యాండ్స్కేప్లో ఫస్ట్ చేసి దాని తర్వాత కన్వర్ట్గా నేను ఫుల్ స్క్రీన్లో చేద్దామని అనుకున్నా. ఓకే, అందుకోసం మీకు ఫుల్ స్క్రీన్లో కూడా చూపించిన నేను. ఓకే, అంటే మీరు ఫస్ట్ ఇలా చేసిన తర్వాత మీరు తర్వాత ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి ఫుల్ స్క్రీన్. ఓకే, ఇది చాలా సూపర్ లుక్ అయితే ఉంటుంది. మీరు స్ట్రైట్గానే చేద్దామని అనుకుంటే ఆ లుక్ అనేది రాదు, ఇలాగైతే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఇదైతే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇందులో అయితే ఈ బీజిఎం అయితే ఉంది. ఓకే, దాని తర్వాత ఇంకోటి రామ్ చరణ్ సార్ది ఉంది కదా, అది మంగళవారం మూవీ బీజిఎం ఉంటుంది, ఇది కూడా సేమ్ ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సేమ్ రీప్లేస్ పెట్టుకోవాలి, సేమ్ ఉంటుంది. ఓకే, ఫోటో కూడా సేమ్ కట్ చేసుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నేను నార్మల్ ఫోటోని యాడ్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకుని ఒక్క నిమిషం చూపిస్తాను, మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఫోటో అయితే స్ట్రైట్గా ఉంది, దాన్ని యాడ్ చేస్తే ఈ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్లో వచ్చింది. అంటే ఫుల్ స్క్రీన్ అంటే ఇలాగైతే వచ్చింది. మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మీకు నచ్చినట్లు, ఎందుకంటే ఇక్కడ లేకపోతే
ఆ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని రొటేషన్ చేసేయండి 90 కరెక్ట్గా రొటేషన్ చేసి ఇలా పెట్టుకుందామని అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది చాలా పెద్ద విషయం ప్రాసెస్ కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు చేయండి. ఓకేనా? అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక